వెండితెర మీద స్టార్ హీరోగా కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. 14 ఏళ్ల నిరంతర శ్రమ, కఠోర దీక్షతో మొత్తానికి ఓ జనసేన పార్టీ నాయకుడిగా ప్రజల కోసం ఉంటాను, ప్రజలతోనే ఉంటాను అన్నట్లుగా ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరూ ఓ రాజకీయవేత్తగా కంటే ఓ నాయకుడిగా ఆరాధిస్తున్నవైన డిప్యూటీ సీఎంగా పార్టీ బాధ్యతని చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పనులలో తలమునకలైపోయారు. అసెంబ్లీ కార్యక్రమాల్లో కూడా పాల్గొని తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పనుల గురించి, ముఖ్యంగా చట్టపరంగా తీసుకోవాల్సిన కఠిన నిర్ణయాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఎన్నో విషయాలు ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి కోడలు మరియు హెరిటేజ్ ఫుడ్స్కి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న నారా బ్రాహ్మణి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాటలు, చేసిన కమెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, నారా బ్రాహ్మణి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించిన పేరు. ఇటు ప్రింట్ మీడియాల్లోనూ, న్యూస్ పేపర్లోనూ కూడా కనిపించినవైన. దానికి గల కారణం, ఎప్పుడైతే రాజకీయవేత్త తన మామగారు అయిన చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్ కేసు పెట్టి అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారో, ఆ సమయంలో తన మామకి జరిగింది అన్యాయం అంటూ, ఈ అన్యాయాన్ని అరికట్టాలి అంటూ తాను కూడా ఓ సగటు ఆడమనిషిగా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కోడలిగా, తెలుగుదేశం పార్టీ సభ్యురాలిగా న్యాయం జరగాలి అంటూ రోడ్డెక్కినవైన. మొట్టమొదటిసారిగా నారా బ్రాహ్మణి కూడా మైకు పట్టుకొని జరిగిన అన్యాయం గురించి ఖండిస్తూ మాట్లాడిన తీరు అప్పట్లో వాళ్ళందరినీ షాక్కి గురిచేసింది. పైగా నారా బ్రాహ్మణి మాట్లాడిన తీరుకు చూసి ప్రతి ఒక్కళ్ళు నోరెళ్ళబెట్టారు. ఇక నారా బ్రాహ్మణి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకొస్తూ, పవన్ కళ్యాణ్ గారిని నారా బ్రాహ్మణి బాబాయ్ అని పిలుస్తుందట. ఇక ఆవిడే చెప్పుకొస్తూ, బాబాయ్, ఆ రోజు మీరు చేసిన సహాయం నా జీవితంలో మర్చిపోలేనిది. మీరు నిజంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం, ముఖ్యంగా మా మామగారు అయిన చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ కూటమిగా ఏర్పడి మామగారికి మీరు ఇచ్చిన మద్దతు వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇలా నిలదొక్కుకోగలిగింది. మీరు ఒక రాజకీయవేత్తగా కాదు, ఓ నాయకుడిగా ప్రజల్లో ఎంతో చైతన్యాన్ని తీసుకొచ్చారు. మీలాంటి నాయకుడు ఇలా తెలుగుదేశం పార్టీ తరపున ఉండడం ఎంతో గర్వకారణం. నాకు చాలా గట్టి నమ్మకం ఉంది, మీ నేపథ్యంలో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో మార్పులు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకొకసారి మంచి ఓ వెలుగు వెలగడానికి ఎంతో సమయం పట్టదు. మీ పర్యవేక్షణలో, ముఖ్యంగా మా మామగారికి మీరు ఒక కుడిభుజంగా మారారు. ఎన్నో కీలక నిర్ణయాలలో మీరు కూడా మీ వంతు సలహాలను, మీ వంతు విశ్లేషణని మామగారికి అందించడం, తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు పడే తపన ఇంకొకసారి, ఇప్పటి వరకు ఆ తపన నేను మా మామగారిలో చూశాను, ఇప్పుడు మీలో కూడా చూస్తున్నాను. నాకు చాలా గట్టి నమ్మకం ఉంది, త్వరలోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో గొప్ప అభివృద్ధిని సంతరించుకోనుంది అంటూ ఇక నారా బ్రాహ్మణి తన మామగారికి జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చిన తీరు, ఆయన మాట్లాడిన వైనం, వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత నారా బ్రాహ్మణి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆవిడ మాట్లాడిన తీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకొకసారి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ నిజం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.